ఈ రోజు మనం 2 పవర్ఫుల్ టూల్స్ నేర్చుకోబోతున్నాం. ఇవి మీ ఇంగ్లీష్ టూల్ కిట్కి చాలా అవసరం. ఎందుకంటే మనం రోజు మాట్లాడే మాటలకి ఇవే ఆధారం. సరే, మన మొదటి రూల్ ఏంటో చూద్దాం. ఇది చాలా సింపుల్. ఇప్పుడు ఏం జరుగుతోంది అని చెప్పడానికి వాడతాం. దీని ఫార్ములా చాలా ఈజీ. ఐ యామ్ అని చెప్పాలి, దాని పక్కన ఒక వర్బ్ అంటే పనిని సూచించే పదం పెట్టి దానికి చివర్లో ఐఎన్జీ యాడ్ చేయాలి. అంటే ఒక ఉదాహరణ చూద్దాం. అనుకోండి, ఎవరైనా భోజనం చేస్తున్న టైంలో ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఐఎమ్ హ్యావింగ్ లంచ్ అని చెప్పొచ్చు. అంటే నేను లంచ్ చేస్తున్నాను అని అర్థం. ఇంకో ఉదాహరణ చూడండి. ఐఎమ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే నేను బ్రేక్ఫాస్ట్ తింటున్నాను అని. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఆ పని ఇంకా జరుగుతూనే ఉంది, పూర్తి కాలేదు. ఓకే, మొదటి రూల్ అర్థమైంది కదా. ఇప్పుడు రెండో రూల్కి వెళ్దాం. ఇది ఇప్పుడే పూర్తయిన పనుల గురించి చెప్పడానికి ఉపయోగపడుతుంది. దీని ఫార్ములా ఏంటంటే ఐ హ్యావ్స్ తర్వాత వర్బ్ యొక్క మూడో రూపం అంటే పాస్ట్ పార్టిసిపుల్ వాడాలి. ఈ ఫార్ములా వాడితే ఆ పని అయిపోయింది అని క్లియర్గా చెప్పినట్లు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఉదాహరణే తీసుకుందాం. బ్రేక్ఫాస్ట్ తినడం అయిపోయిందనుకోండి, అప్పుడు ఐ హ్యావ్ ఈటన్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలి. దీని అర్థం నేను బ్రేక్ఫాస్ట్ తినేశాను, పని కంప్లీట్. అలాగే ఇంకో ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ అంటే నేను నా పని పూర్తి చేసేశాను అని. ఇక ఆ పనితో సంబంధం లేదు, అది అయిపోయింది. సరే, ఈ 2 రూల్స్ విడివిడిగా చూసాం కదా. మరి రెండింటినీ కలిపి ఒక సంభాషణలో ఎలా వాడతారో ఇప్పుడు చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ తేడా ఎంత క్లియర్గా ఉందో. ఒకవైపు రూల్ 1 ఐఎమ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ ఇంకా తింటూనే ఉన్నారు. మరోవైపు రూల్ 2 ఐ హ్యావ్ ఈటన్ బ్రేక్ఫాస్ట్ అంటే తినడం అయిపోయింది. ఒకటి జరుగుతున్న పని, ఇంకోటి జరిగిపోయిన పని. ఈ రూల్స్తో ఒక సంభాషణను ఎలా బిల్డ్ చేయొచ్చో చూడండి. ఫస్ట్ స్టెప్లో ఫ్రెండ్ అడుగుతారు, ఏం చేస్తున్నావు అని. అప్పుడు రూల్ 1 వాడి ఐఎమ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తారు. కాసేపయ్యాక మళ్ళీ అడిగితే అప్పుడు రూల్ 2 వాడి ఐ హ్యావ్ ఈటన్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. చూసారా ఎంత సింపుల్గా సంభాషణ జరిగిపోయిందో. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు. ఒకటి, ఇప్పుడు జరుగుతున్న పనుల గురించి చెప్పాలంటే ఐ యామ్ ప్లస్ వర్బింగ్ వాడాలి. 2, అప్పుడే పూర్తయిన పనుల గురించి చెప్పాలంటే ఐ హ్యావ్ ప్లస్ వర్బ్ థర్డ్ ఫామ్ వాడాలి. ఈ 2 మీ మైండ్లో ఉంటే చాలు. అయితే ఈ రూల్స్ నేర్చుకుంటే సరిపోదు, వాటిని వాడాలి. అప్పుడే వాటి పవర్ ఏంటో తెలుస్తుంది.